హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే ఎటువంటి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మనకి కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది. ఇదే వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్‌లో కూడా సెపరేట్‌గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్‌లో వదిలేస్తాను. అక్కడ నుండి మీరైతే చూడొచ్చు. సో మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది ముర్ము గారు ఎన్నవ రాష్ట్రపతి, ఎన్నో ప్రెసిడెంట్ అంటే గనక 15వ రాష్ట్రపతి. మనకి రీసెంట్‌గా జరిగిన ఎన్నికలు అంటే ద్రౌపది ముర్ము గారు మనకి ఎన్నికైనప్పుడు జరిగిన ఎన్నికలు ఎన్నవ ఎన్నికలు అంటే గనక మనకి 16వ రాష్ట్రపతి ఎన్నికలు. చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎన్నికలు ఎన్నో ఎన్నికలంటే 16వ రాష్ట్రపతి ఎన్నికలు. కానీ ఎన్నోవ రాష్ట్రపతి అని అడిగితే గనక 15వ రాష్ట్రపతి అయితే అవుతారు. ఈమె మనకి 25 జూలై 2022 నుండి అయితే మనకి చార్జ్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు 14వ రాష్ట్రపతి ఎవరు అని అడిగితే గనక శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారు అయితే అంతకుముందు రాష్ట్రపతిగా పనిచేశారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. 15వ రాష్ట్రపతి ఎవరు అని అడిగితే ద్రౌపది ముర్ము. ఎన్నో ఎన్నికలు అడిగితే గనక రీసెంట్‌గా ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు ఎన్నోవి అని అడిగితే గనక 16వ రాష్ట్రపతి ఎన్నికలు. నేను భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి కూడా ద్రౌపది ముర్ము గారికి సంబంధించి కూడా ముఖ్యమైన అంశాలతో గతంలోనే వీడియోస్ చేశాను. కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే అందులో చూడండి. నెక్స్ట్ మనకి ద్రౌపది ముర్ము గారు మనకి ఆపోజిషన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటారు కదా! ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్‌గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే గనక మనకి యశ్వంత్ సిన్హా గారు అయితే మనకి నిలబడడం జరిగింది ఆపోజిట్ క్యాండిడేట్‌గా. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. అలాగే భారతదేశ రాష్ట్రపతిని మనకి త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 దళాలకి కూడా రాష్ట్రపతి అధినేతగా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి, ఇంగ్లీష్‌లో అయితే సుప్రీం చీఫ్ కమాండర్ అని అయితే పిలుస్తారు. అలాగే రాష్ట్రపతిని ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరుడు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. రాష్ట్రపతి ఫీమేల్ కాబట్టి ప్రథమ పౌరాలు అవుతారు. రాష్ట్రపతి హస్బెండ్ ఉంటే గనక వాళ్ళు ప్రథమ పౌరుడు అవుతారు. రాష్ట్రపతి మేల్ అయినప్పుడైతే మనకి వైఫ్ వచ్చేసరికి ప్రథమ పౌరురాలుగా అయితే పరిగణించబడతారు. ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియాగా. సో ఇవి కూడా మనకి స్టాటిక్ పరంగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. ఎన్నవ రాష్ట్రపతి అంటే 15, ఎన్నవ ఎన్నికలు అంటే 16. ఎప్పటి నుండి చార్జ్ తీసుకున్నారంటే 25 జూలై 2022. ఆపోజిట్ క్యాండిడేట్ ఎలక్షన్‌లో ఎవరు నిలబడ్డారు అంటే యశ్వంత్ సిన్హా. అలాగే భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి వచ్చేసరికి జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14వ ఉపరాష్ట్రపతి. అలాగే ఈయన 11 ఆగస్టు 2022 నుండి చార్జ్ తీసుకున్నారు. ఎన్నో ఎన్నికలు రాష్ట్రపతి అంటే ఇది కూడా సేమ్ 16వ ఎన్నికలే. కాకపోతే ఉపరాష్ట్రపతి అని అడిగితే మాత్రం 14th వైస్ ప్రెసిడెంట్. ఎలక్షన్స్ మాత్రం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి 2 కూడా మనకి 16వ ఎన్నికలే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంతకుముందు 13వ ఉపరాష్ట్రపతిగా వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరు పనిచేశారంటే వెంకయ్య నాయుడు గారు అయితే పనిచేశారు. ఓకే. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆపోజిట్ క్యాండిడేట్‌గా నిలబడిన వాళ్ళు ఎవరు అంటే మార్గరెట్ అల్వా గారు అయితే నిలబడ్డారు. ఓకే. జగదీప్ ధన్కర్ గారు ప్రస్తుత ఉపరాష్ట్రపతి. ఎన్నో ఉపరాష్ట్రపతి అంటే 14, ఎన్నవ ఎన్నికలు అంటే 16. ఓకే. రాష్ట్రపతి 15వ పర్సన్, మనకి ఎన్నికలు 16. ఉపరాష్ట్రపతి 14వ పర్సన్, ఎన్నికలు వచ్చేసరికి ఇది కూడా మనకి 16. 11 ఆగస్టు 2022 చార్జ్ తీసుకున్నారు. ఆపోజిట్ క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే డివై చంద్రచూడ్ లేదా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఈయన 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయన మనకి ఎప్పటి నుండి చార్జ్ తీసుకున్నారంటే 9 నవంబర్ 2022 నుండి అయితే చార్జ్ తీసుకున్నారు. మీకు ఆగస్టు 2022లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు ఇలా కూడా ప్రశ్నలు అడగచ్చు. అలా అడిగితే కనుక ఈ డేట్ కన్నా ముందు అడిగితే కనుక ఉదయ్ ఉమేష్ లలిత్ అయితే ఆగస్టు టైం నుండి మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మనకి నవంబర్ దాకా కూడా మనకి తక్కువ కాలమే ఈయనైతే మనకి వర్క్ చేయడం అయితే జరిగింది. యుయు లలిత్, ఉదయ్ ఉమేష్ లలిత్. ఈయన 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకుముందు ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ గారు అయితే 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే పనిచేశారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రధానమంత్రి. ఓకే. 14వ భారతదేశ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈయన లోక్‌సభ లీడర్ గాను, లోక్‌సభ నాయకుడు గాను, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. ఎవరైతే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్‌గా కూడా మనకైతే వ్యవహరించడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి పదవితో పాటుగా లోక్‌సభ నాయకుడు, నీతి ఆయోగ్ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు.
అలాగే మనకి హూ ఇస్ హూ జూలై అప్డేటెడ్ పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇందులో మనకి హూ ఇస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్ట్ జడ్జెస్, అప్డేటెడ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ 5 టాపిక్స్ కూడా తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ చేస్తాను. ఎవరికైనా కావాలితే అక్కడ నుండి మీరు బై చేయొచ్చు. ఆల్రెడీ మీరు బై చేసి ఉంటే జస్ట్ అప్డేట్స్ అనే వాటిని నోట్ చేసుకోండి. ఒకసారి బై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లోక్‌సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. అలాగే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి 25 మే 2019 దాకా తమ్మిదురై కొనసాగారు. అప్పటి నుండి కూడా పదవి వేకెంట్‌గా అయితే ఉంది. నేను గతంలో హూ ఇస్ హూలో ఉన్న ప్రతి పేరుని కూడా ట్రిక్స్‌తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని కూడా వీడియో చేశాను. సీఎంస్ అండ్ గవర్నర్స్ కూడా అలాగే మనకి చాలా వరకు కూడా మనకైతే వీడియోస్ చేయడం జరిగింది ట్రిక్స్‌తో గుర్తుపెట్టుకోవడానికి. సో, క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, ఓకే. హూ ఇస్ హూ గాని, సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ, సో, అందులో కొన్ని అప్డేట్స్ ఉండొచ్చు. కొన్ని మారినవి. అవొకటి నోట్ చేసుకొని మిగతావైతే చూడాలనుకుంటే ప్లే లిస్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుండి చూడండి. నెక్స్ట్ లోక్‌సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారో. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మనకి జగదీప్ ధన్‌కర్. ఎందుకంటే ఈయనే కదా ఉపరాష్ట్రపతి. సో, అలాగే జగదీప్ ధన్‌కర్ గారిని ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అయితే పిలుస్తారు. మీకు హూ ఇస్ హూ ఎవ్రీ మంత్ చెప్పేటప్పుడు కూడా ఈ పాయింట్ చెప్తూ ఉంటాను. ఎస్ఎస్‌సి ఎంటీఎస్‌లో కూడా ఈ క్వెషన్ అయితే అడిగారు. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఎందుకు అంటారంటే, ఈయన మనం డైరెక్ట్‌గా ఎన్నికలు పెట్టి ఎన్నుకుంది ఏ పదవి కోసం? ఉపరాష్ట్రపతి పదవి కోసం. కానీ ఈయనకి ఈ పదవి ఎన్నుకోవడం వల్ల ఈయనకి ఎక్స్‌ట్రాగా అనుకోకుండా మనకి రాజ్యసభ చైర్మన్ పదవి అయితే వచ్చింది కాబట్టి, ఇటువంటి వాటిని ఎక్స్ అఫీషియో చైర్మన్ అయితే అంటారు. సో, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అంటే ఆప్షన్స్‌లో ఉపరాష్ట్రపతి ఉంటే ఉపరాష్ట్రపతి, పేర్లుంటే గనక జగదీప్ ధన్‌కర్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ. అలాగే లోక్సభ లీడర్ ఇందాక చెప్పుకున్నాం కదా! లోక్సభ నాయకుడిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా మనకి 10% మినిమమ్ అపోజిషన్‌కి అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ 10% లేకపోవడం వల్ల లాస్ట్ 2 టైమ్స్‌గా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్‌గా ఉంది. రాజ్యసభ నాయకుడు వచ్చేసరికి పీయూష్ గోయల్ రాజ్యసభ లీడర్. రాజ్యసభ అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 25వ ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ఇతనే మనకి మెయిన్ పర్సన్ సింగిల్‌గా ఉంటారు. సో, ఎన్నికల కమిషనర్స్ వచ్చేసరికి ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉండొచ్చు. ప్రెజెంట్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ అయితే ఉన్నారు. సో, చాలా మంది వీటికి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ వేరు, ఎన్నికల కమిషనర్ వేరు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంపార్టెంట్ పర్సన్. సో, ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. అనూప్ చంద్ర పాండే మరియు అరుణ్ గోయల్. కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ కాగ్ వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 16వ అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి. గతంలో కేకే వేణుగోపాల్ అయితే 15వ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. సాలిసిటర్ జనరల్‌గా తిరిగి తుషార్ మెహతానే మనకి ఎన్నికయ్యారు రీసెంట్‌గా. నెక్స్ట్ 22వ న్యాయ కమిషన్ చైర్మన్, లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి జస్టిస్ రీతూరాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనకబడిన తరగతుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు హన్స్రాజ్ గంగారాంజీ అహీర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ కులాల కమిషన్కి సంబంధించి విజయ సంప్ల. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ తెగలకు సంబంధించి జాతీయ కమిషన్ చైర్మన్ హర్ష చౌహాన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి అరవింద్ కుమార్. సేమ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ లాగే ఇతను మెయిన్ పర్సన్. విజిలెన్స్ కమిషనర్ ఒకరు లేదా ఇద్దరు కూడా ఉంటారు. ప్రస్తుతం అయితే ఒకలే ఉన్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ యశ్వంతన్ కుమార్ సింహ. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. చైర్మన్ అడిగితే రవనీత్ కౌర్, కార్యదర్శి అడిగితే పీకే సింగ్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. యుఐడిఏఐ ఆధార్ కార్డుకి సంబంధించిన సంస్థ ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో దీని సీఈఓ రీసెంట్గా అప్డేట్ అయ్యారో. సో, ఇంపార్టెంట్ మనకి సౌరవ్ గార్గ్ ప్లేస్లో మనకి అమిత్ అగర్వాల్ అయితే నియమితులవడం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్ దినేష్.
ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అడిగితే సంజీవ్ పూరి, వైస్ ప్రెసిడెంట్ అడిగితే కనుక రాజు మిమాని రీసెంట్గా అప్డేట్ అయ్యారో సో చూసుకోండి. ఆర్ దినేష్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ సంజీవ్ పూరి, వైస్ ప్రెసిడెంట్ రాజు మిమాని. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ అడిగితే ప్రాచున్ జోషి, సీఈఓ అడిగితే రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టిఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శేఖర్ కపూర్, ప్రెసిడెంట్ అలీ ఆర్ రిజ్వీ. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పిడి వాఘేలా. టెలికాం రంగం ఏదైతే జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అనేది. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి యొక్క చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ వచ్చేసరికి ఆశీష్ కుమార్ చౌహాన్. బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీఎస్సీ ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే స్టార్టింగ్ లో రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి అని అంటారని చెప్పుకున్నాం కదా. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, నేవీ హెడ్ ఆర్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసరికి జనరల్ అనిల్ చౌహాన్. ఆర్మీ యొక్క వైస్ చీఫ్ చైర్మన్, వైస్ చైర్మన్ లాగే వీటికి కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. వైస్ చీఫ్ ఎంవి సుధీంద్ర కుమార్, నేవల్ కి వైస్ చీఫ్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వైస్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్, ఓకే వీటన్నిటికీ కూడా ఎక్కువగా డైరెక్టర్ జనరల్ అంటారు. ఐబీ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి తపన్ కుమార్ దేకా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా యొక్క డైరెక్టర్ జనరల్ రవి సింహ. సో రీసెంట్ గా రా యొక్క డైరెక్టర్ జనరల్ అప్డేట్ అయ్యారు రవి సింహ. సో ఇంపార్టెంట్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా, జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి అజిత్ దోవల్, డిప్యూటీ ఎన్ఎస్ఏ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సుజయ్ లాల్ తాసన్. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి వీరేందర్ సింగ్ పటానియా. అలాగే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంగ్లీష్ లో, తెలుగులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్ శీలవర్ధన్ సింగ్. సహస్ర సింహబల్ డైరెక్టర్ జనరల్ రష్మి శుక్లా. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ లేదా సత్యనారాయణ్ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే మనకి కేంద్ర బ్యాంక్, ఓకే బ్యాంకుల బ్యాంక్ లేదా కేంద్ర బ్యాంక్ అని పిలుస్తారు కదా. మన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. దీని యొక్క 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ప్రస్తుతం మనకి ఒక అప్డేట్ ఉండదు ఈ నలుగురిలో కూడా. ఎంకే జైన్ ప్లేస్ లో మనకి స్వామినాథన్ జానకిరామ్ అయితే నూతన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా అయితే నియమితులయ్యారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే స్వామినాథన్ జానకిరామన్. ఈయనతో పాటుగా టి రవిశంకర్, రాజేశ్వరరావు, మైకేల్ పాత్ర కూడా అయితే డిప్యూటీ గవర్నర్స్ గా ఉన్నారు. మొత్తం 4 అయితే డిప్యూటీ గవర్నర్స్ గా ఉంటారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఏకే గోయల్, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సిఇఓ సునీల్ మెహతా. ఇవన్నీ కూడా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కి సంబంధించినవే, ఐబీఐకి సంబంధించినవే. అలాగే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ వచ్చేసరికి దీపక్ మొహంతి. అలాగే నాబార్డ్ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్, ఓకే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అంటారు. చైర్మన్ కేవి షాజీ. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మాధవి పూరిబుజ్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి శరత్ కుమార్ హోతా. నెక్స్ట్ ఐఆర్డిఏఐ అంటే బ్యాంక్స్ అన్నిటినీ కూడా ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తూ ఉంటుందో, రెగ్యులేట్ చేస్తూ ఉంటుందో, అలాగే ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉంటాయి కదా. ఎల్ఐసి కానీ, సో మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఇంకా ఎన్ఐసిఎల్, ఓఎస్సిఎల్ ఇంకా ఉంటాయి కదా. ఇటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ప్రధాన కార్యాలయం అయితే హైదరాబాద్ లో ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ దేబ్షిష్ పాండా. అలాగే సెడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఏదైతే ఉందో దీని చైర్మన్ అండ్ ఎండి వచ్చేసరికి శివ్ ఎస్ రామన్.
అలాగే ఫిక్కీ ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పాండా, వైస్ ప్రెసిడెంట్ అనీషా మరియు హర్ష్ వి అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ అనంత మహేశ్వరి. అలాగే అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అజయ్ సింగ్. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల చైర్మన్ నితిన్ గుప్తా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డ్ వివేక్ జోహ్రీ. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీ. ఓకే, ఇండియాలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటికి యూపీఎస్సీ బోర్డు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వాల మొత్తం అన్నిట్లోనూ కూడా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా కామన్గా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎస్ఎస్సి జీడీ ఇలా వివిధ రకాల నోటిఫికేషన్స్ ద్వారా ఎస్ఎస్సి భర్తీ చేస్తుంది. బ్యాంక్స్ అన్నిటికీ కామన్గా ఐబీపీఎస్ అయితే మనకి ఎగ్జామ్స్ అయితే భర్తీ చేస్తూ ఉంటుంది. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ, ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ కిషోర్, ఐబీపీఎస్ డైరెక్టర్ హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా, స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ అని. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ నిధి చిబ్బర్. అలాగే నీతి ఆయోగ్ ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అయితే ఉండేది. ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి కూడా నీతి ఆయోగ్ అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఓకే, సో ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని యొక్క చైర్మన్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉంటారో. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే కనుక మనకి నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ మీద సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడకపోతే ఎవరన్నా చూడాలనుకుంటే నీతి ఆయోగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ వీడియో మన ఛానల్లో చూడాలనుకుంటే నేను అప్లోడ్ చేసి ఉంటే కనుక ఆ టాపిక్ నేమ్ స్పేస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు సెర్చ్లో స్టార్టింగ్లో నేను చేస్తే కనుక వీడియో వస్తుంది, దాన్ని బట్టి మీరు చూడొచ్చు. వైస్ చైర్మన్ డాక్టర్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్, హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అజిత్ కుమార్ మొహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా అజిత్ కుమార్ మొహంతి అదనపు ఛార్జ్ అయితే తీసుకున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి ఉన్నకృష్ణన్ నాయర్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకి సంబంధించిన అధ్యక్షుడు రోజర్ బిన్ని, తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమెన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సీఈఓ జియా ఫాల్రైస్, పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. చాలా మంది ఐసీసీ చైర్మన్ కి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ కి కన్ఫ్యూజ్ అవుతారు. మెయిన్ చైర్మన్ ఐసీసీకి గ్రేగ్ బార్క్లేనే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సౌరవ్ గంగోలీ కేవలం క్రికెట్ కమిటీకి మాత్రమే చైర్మన్. అలాగే ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ కి అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ఇండియన్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి పిటి ఉషా. ఓకే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ పిటి ఉషా. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షులు తయ్యబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి దిలీప్ టిర్కీ. నెక్స్ట్ సెక్రటరీస్ చూసినట్లయితే ఇంపార్టెంట్ కార్యదర్శులు క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గోబా, రక్షణ కార్యదర్శి గిరిధర్ అర్మానే, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కాత్రా, హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవిక్ సర్కార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మల్హోత్రా. అలాగే భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర్, ప్రధానమంత్రికి మోడీకి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధానమంత్రి మోడీకి ప్రధాన సలహాదారు అయితే ఎస్ఎస్ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్, భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సోద్, ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, లోక్పాల్ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ మొహంతి, ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి టీజీ సీతారాం, ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి రుచిరా కాంబోజ్.
అలాగే కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ సింగ్. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఈస్ హూ అనేది. ఈ వీడియో తెలుగు ఫాంట్‌లో ఉంది కదా! ఇంగ్లీష్ ఫాంట్ కూడా సెపరేట్‌గా అప్‌లోడ్ చేస్తాను. అలాగే అప్డేటెడ్ సీఎంసన్‌గా ఉన్న వీడియోస్, ట్రిక్స్ వీడియోస్ కూడా ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలాగే పీడీఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎవరన్నా బై చేయాలంటే అక్కడ నుండి బై చేయొచ్చు. సో అప్డేట్ చేసిన తర్వాత ఓకే. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క కొత్త చీఫ్ ఎవరు? డైరెక్టర్ జనరల్ ఎవరు? మీకు గుర్తుంటే ఆన్సర్ కింద కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అనిపిస్తే గనక ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ సోషల్ మీడియా గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్త వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా టెలిగ్రామ్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానెల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.